టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనను నమ్మించి మోసం చేశాడని హైదరాబాద్ నార్సింగ్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది లావణ్య. డ్రగ్స్ కేసులో అడ్డంగా ఇరికించాడని కూడా ఆరోపణలు చేసింది. ఆ హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనను మోసం చేశాడంటోంది లావణ్య. రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే ఫిల్మ్ కెరీర్ లో విజయాలు లేక ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ లోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నట్లుగా తెలిపింది. ఓ సందర్భంలో గుడిలో పెళ్లి చేసుకున్నామని కూడా లావణ్య చెబుతోంది. ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని ఆరోపిస్తోంది లావణ్య. ఆ సినీ నటితో పాటుగా ఆమె సోదరుడిపైన పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ ను వదిలేయాలని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. రాజ్ నుంచి దూరం వెళ్ళకపోతే చంపేసి డెడ్ బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని లావణ్య పోలీసులకు తెలిపింది. రాజ్ నాకు కావాలి, నాకు న్యాయం చేయాలని లావణ్య డిమాండ్ చేస్తోంది. 3 నెలల నుంచి రాజ్ తరుణ్ తన నుంచి దూరంగా ఉంటున్నట్లుగా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించారని, 45 రోజులు జైల్లో ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. లో ఉన్నప్పుడు రాజ్ కనీసం తనకు సహాయం చేయలేదు అంటోంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.